రామ్ చరణ్. సో ఎట్లా ఉండబోతుంది సినిమా? సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ రివ్యూ అయితే బాగానే ఇచ్చారు ఇప్పటి వరకు. అంటే 100 crores అయితే కలెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రెమ్యునేషన్కి అంతే అంతే పెట్టి తీసుకున్నది కదా బ్రో. అంటే మాక్సిమం ఒక 1000 crores అట్లా క్రాస్ చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి బ్రో. ఓకే, మరి కియారా అద్వానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది? రామ్ చరణ్ ఆల్రెడీ వినయ విజయ్ రామ్ చేశారు కదా. అంటే అప్పటిది చూసుకుంటే అది ఉరమాసు ఇంకా ఇప్పుడు ఇంకా పగిలిపోతుంది అని అనుకుంటాను. అయితే ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ రికార్డు కొడతారంటారు. సో ఈసారి కూడా బాలకృష్ణ రికార్డు అంటారు. సో ఏం చెప్తాం? ఇప్పుడు ఏం చెప్తామంటే ఇప్పుడు ఆయన సీనియర్ ఈయన జూనియర్ కదా. సీనియర్ జూనియర్ అంటే ఇప్పుడు ఇద్దరికి కంపారిజన్ చేసి చూద్దాం మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ ఒక మన యూత్కి ఎంటర్టైన్మెంట్ కానీ ఏ పరంగానైనా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అట్లా బాలయ్య బాబుని తక్కువ అంచనా వేయలేము, అట్లానే ఈ రామ్ చరణ్ కూడా తక్కువ అంచనా వేయలేము. ఎవరిది వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెరి ఒక 1000 కోట్లు అట్లా మాక్సిమం కవర్ చేస్తుంది అని. 3 సినిమాలు ఉన్నాయి బ్రో. వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్నింగ్ అయితే మన ట్రెండ్స్కి మన కుర్రాళ్ళకి అయితే ఇప్పుడు నడిచేది మాత్రం గేమ్ చేంజర్ పక్కా హిట్ కొడుతుంది. పుష్ప 2 రేంజ్ ని అస్సలు కాదు పోక కాదు, అది కాని పని, అది కాదు. ఎందుకని? ఈ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ వేరే, ఆయన క్రేజ్ వేరే కాబట్టి అది కొంచెం వేరే కాదు. పుష్పని బీట్ చేస్తుంది అంటారా? అస్సలే చేయదు బ్రో. దీనికి రాసి పెడతా, నేను రాసిస్తా బ్రో. ఇది ఎందుకని? పుష్ప 2ను బీట్ చేయలేదు. ఇక మళ్ళీ ఒకవేళ బీట్ చేయాలనుకుంటే రాజమౌళి దర్శకత్వంలో వస్తేనే బీట్ చేయగలుగుతుంది. ఇప్పుడు సుకుమార్ కాబట్టి సుకుమార్ని బీట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మన రాజమౌళి వాళ్ళనే అవుతుంది. అంటే వాళ్ళిద్దరు కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కటి చూస్తే ఇంత హిట్ అయింది. మరి మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోల అభిమానులు అందరు చూస్తే ఇంతకు డబ్బులు వస్తుందని అంటున్నారు. ఏం చెప్తారు? అది రాదు బ్రో, నేను రాసిస్తా బ్రో, రాసిస్తా నేను. గేమ్ చేంజర్ పుష్ప 2ను అసలే బీట్ చేయలేదు. మళ్ళీ ఒకవేళ వస్తే రాజమౌళి దర్శకత్వంలోనే వస్తేనే మాత్రం బీట్ చేయగలుగుతుంది పుష్పను, లేదంటే లేకుండా లేదు అసలే. శంకర్ కదా, అంటే దానమ్మ ముగ్గురు సినిమాలు తీసారు. ఇంతకుముందు మనం చూసాం శివాజీ, అపరిచితుడు, ఆ కైండ్ ఆఫ్ లో ఉంటుంది అన్నారు కదా. సినిమా కంటెంట్ బాగుంటే ఆడతాయి కదా సినిమాలు. అది ఆడదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ కెరియర్లు వస్తుంది కాబట్టి. ఇప్పుడు రామ్ చరణ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా ఆయన యాక్టింగ్ పరంగానైనా ఏ పరంగానైనా ఆయన ఇప్పటి వరకు అయితే ఓకే. ఇప్పుడు రాజకీయంలో ఆయన ఒకవేళ చేయగలుగుతాడా చేయడా అనేది దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ బట్టి చూడాలి. ఇప్పుడు రాజమౌళి గారితో వర్క్ చేసి హిట్ కొట్టి మళ్ళీ తర్వాత వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఫ్లాప్ పడిద్ది అనే ఒక సెంటిమెంట్ ఉంది. సో దాన్ని బ్రేక్ చేయగలుగుతారంటారా? అట్లానే ఏం లేదు, అట్లేం ఉండదు. అట్లేం లేదు. నమస్తే అన్న. ఈసారి మరి సంక్రాంతికి బాలకృష్ణ గారు అలానే రామ్ చరణ్ గారు ఇప్పుడు వెంకటేష్ గారు వస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు ఏ మూవీ కావాలనుకుంటున్నారు? అన్న మీకు కూడా నమస్తే, నా పేరు నాగరాజు. అన్న నాకైతే 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఎవరు తగ్గరు, వాళ్ళకు హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా. గేమ్ చేంజరు నాకు కొంచెం ఇష్టము, గేమ్ చేంజర్ రావాలి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్, నేను చిన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్ని, పెద్ద అయ్యాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఇంకా కొంచెం ఇది అయిపోయినాక రామ్ చరణ్ ఫ్యాన్ని. ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది సినిమా, మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. నేను షూటింగ్కి వెళ్ళాను, షూటింగ్కి వెళ్తే దాంట్లో చూశాను నేను రామ్ చరణ్ని. ఆయన 3-4 సార్లు చూశాను. చాలా సూపర్గా ఉంటాడన్న రామ్ చరణ్ మాత్రం. సినిమా మాత్రం స్టోరీ కూడా బాగుంటుంది. పోయినసారి లాస్ట్ భారతీయుడు 2 అది వెళ్ళిపోయిన సినిమా, కానీ ఈసారి పక్కా ప్లాన్ చేసుకుని సినిమా మాత్రం బాగా చేస్తున్నారు, బాగుంటుంది సినిమా. ఓకే, ఎట్లుంది ఇప్పుడు రామ్ చరణ్ గారితో తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది కదా అంజలి, వీళ్ళిద్దరు జోడి ఎలా ఉంది? కాంబినేషన్ బాగుంటుంది అన్న. తెలుగు అమ్మాయి మన ఆంధ్ర అమ్మాయి, అది ఎక్కడో బాంబే నుంచి గోవా నుంచి తెప్పించే హీరోయిన్ కంటే మన తెలుగులోనే అవకాశం ఇచ్చినట్లే కదన్న, బాగుంటుంది కదన్న. మరి పుష్ప 2ని బీట్ చేయగలుగుతుందా అన్న గేమ్ చేంజర్? అన్న ఆ సినిమా కలెక్షన్ అప్పుడు, ఎందుకంటే అప్పుడు ఏ సినిమాలు లేవు, కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలు 3 వస్తున్నాయి. ఎందుకంటే ముగ్గురివి పెద్ద హీరోలు, కొట్టచ్చు కొట్టకపోవచ్చు తెలీదు. అప్పుడు ఎందుకంటే పుష్ప 2 సినిమా వచ్చినప్పుడు ఏ సినిమాలు లేవు, అయ్యేగా వచ్చింది, డబ్బులు వచ్చింది. దాంట్లో ఎవరు ఇంకోటి అన్న టికెట్లు పెంచారన్న. ఆ టికెట్లు పెంచినందుకు డబ్బులు కలెక్షన్ ఎక్కువ పెరిగింది అంతే తప్ప, మామూలుగా బాహుబలి ఉన్నప్పుడు ఎంత ఉంది మీకు తెలిసి ఉంటుంది, ఎంత 150-200 ఉంది. ఆ రేట్ పెట్టింటికినా అప్పుడు కంపేర్ చేసేటోళ్ళం కాదు కదా. ఇప్పుడు మా ఊర్లో కర్ణాటక సైడ్ అంటే మాది ఏపీనే, కానీ బళ్ళారి తెలిసిన, బళ్ళారి దగ్గర ఫస్ట్ ఇంకా రేపు రిలీజ్ అన్నకే నైట్ వేసేసారు. ఒక టికెట్ 2000. మరి అంటే కొట్టలేదంటారు, దాటలేదంటారు. చెప్పలేదన్న, 3 సినిమాలు ఉన్నాయి కదన్న, 3 సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ పెద్ద హీరో, గ్లోబల్ స్టార్ కదన్న, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా ఇది. అవును ఫ్యాన్ ఇండియా లేదు, ఆయన తగ్గరు, ఎవరు తగ్గరు. కలెక్షన్ అయితే ఏది తగ్గదు. ఆ సినిమా కలెక్షన్ ఆ సినిమాకు ఉంటుంది, ఈ సినిమా కలెక్షన్ ఉంటుంది. ఊరికే జనాలు ఫ్యాన్స్ ఊరికే అది ఏదో పరంగా కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ పరంగా కానీ
ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీకి, జనవరిలోనే ఉంది కానీ ఏమి అంత బజ్ లేదంటున్నారు. గేమ్ చేంజర్ చూశారంటున్నా అప్పుడే అంటే టీజర్ పరంగా చూసుకుంటే టీజర్ కానీ సినిమా చూసేసారు మాదిరిగా ఏమీ లేదంటనా? అంటే వాళ్ళు పనికి రాక పని లేక పని పాట లేక వచ్చి వాళ్ళు సినిమా తీశారంటవా? అంటే పుష్ప 2 కున్నంత బజ్ అయితే లేదంట. పుష్ప 2 కూడా ఓకే, పుష్ప 2 కూడా మళ్ళీ అంత చాలా మంది బాగా సూపర్ ఉంటుంది అన్నారు. మళ్ళీ సినిమా కొంతమంది ఇప్పుడు బాగాలేదంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. మరి ఆ పుష్ప 2 కూడా ఫస్ట్ షూటింగ్ అయిపోతేనే అంత మొత్తం సుకుమార్ గారు కానీ ఈ శంకర్ గారు కానీ ఫస్ట్ రండి అబ్బా ఫ్యాన్స్ చూడండి అని చూపించాడా? ఏమన్నా లేదు కదా, చెప్పకూడదు అట్లా. ఓకే, డాకు మహారాజా బాలకృష్ణ గారు ప్రతిసారి సంక్రాంతికి హ్యాట్రిక్ కొడుతుంటారు. సో ఈసారి కూడా బాలకృష్ణ గారిదే అంటున్నారు. ఫస్ట్ బాలయ్య బాబుకి ఒక డైలాగు, జై బాలయ్య. తర్వాత నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకోటి ఏదైనా పని చేస్తే నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఓకేనా? బాలకృష్ణ అంటే ఈ పల్లెటూరులో బాలకృష్ణ సినిమా చూడుకోకుండా ఎవరు లేరు. అప్పట్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ ఒక లెవెల్లో వెళ్ళింది. ఇప్పుడు కూడా డాకు మహారాజ్ కూడా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ వేరన్న, చాలా మంచోడు బాలకృష్ణ కూడా. ఓకే, వెంకటేష్ గారిది కూడా వస్తుంది కదా, వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనేమో. సంక్రాంతి సింగిల్ హ్యాండ్ గణేష్ కొడతాడు. కూడా వికసించలేదు, ఒకటే సినిమా నాకు తెలిసి ఒకటే సినిమా తీసిండు, అది మంచి పేరు వచ్చింది. ఇంకొకటి 2-3 వెబ్ సిరీస్లు మంచి వెబ్ సిరీస్ అంటే ఓవరాల్గా ఆ వెబ్ సిరీస్ చూసినప్పుడు కూడా ప్రసాద్ బెహ్రా మార్క్ కనబడుతుంది. అంటే ఎదుగుతండ్రా అన్న టైంలో ఇదైతే చాలా బ్యాడ్ మార్క్ అనుకోవచ్చు. నిజంగా చాలా మంది యూట్యూబర్స్ కానీ ఫేమ్ ఎవరికైనా వస్తుంది అంటే మరీ హై రేంజ్ కాకుండా చిన్న రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ అమ్మాయిల వల్ల వాళ్ళైతే నాశనం అయిపోతారు. మరి గతంలో చూసుకుంటే హర్ష సాయి గానీ, అవును ఓకే సాయి చంద్ గానీ, అవును షణ్ముఖ్, ఈ type of అందరికి ఇలా జరుగుతున్నాయి. మరి ఏ విధంగా చూస్తారు? అంటే అన్న దీంట్లో నేనైతే చెప్తానుగా, నేను మగవాళ్ళ సపోర్ట్ అంటే 90% అయితే వాళ్ళ తప్పు ఉండదు అన్న. ఏంటంటే వీళ్ళు బాగా ఫేమస్ అయి ఉంటారు. ఫేమస్ అయినప్పుడు అమ్మాయిలు మెసేజ్లు పెడతా ఉంటారు. ఇక 100-150 మంది ఫేమస్ అవ్వగానే మెసేజ్లు పెడతా ఉంటారు. ఆ మెసేజ్ చూసి ఒకటి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఆ కలవడం అది ఇది అయిపోయింది, అన్న అయితే అట్లా కలుస్తూ ఉంటారు. ఆ కలిసిన టైంలో ఎక్కడో ఒక తేడా కొడుతుంది. తేడా కొట్టగానే పోయి కేసు పెడుతుంది. ఆల్రెడీ బెదిరిస్తుంది, నా డబ్బులు నాకు ఇంత డబ్బులు కావాలని చెప్పేసి, నాకు ఇంత అమౌంట్ కావాలి, అది కావాలి ఇది కావాలని బెదిరిస్తుంది. మనోడు ఎక్కడో అక్కడ తేడా కొడుతుంది, కథం తీసుకుపోయి స్టేషన్లో వేయడం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అంతా ఉండి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ అప్పుడు కంప్లైంట్ పెట్టడం అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు అంత ఫేమ్ వచ్చినాడు, అంతమంది అమ్మాయిలు చాట్ చేసినప్పుడు ఎవరికొకరు రిప్లై ఇస్తాడు. సో కనెక్ట్ అయిన తర్వాత ముందుకు పోతా ఉండేసరికి అన్నీ అయిపోయి అంటే కలిసి అమ్మాయి పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతుంది? అమ్మాయి పర్మిషన్ లేకుండా ఏదీ కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు అయినా హర్ష సాయి కేసు అయినా వాళ్ళు ఎప్పటి నుంచో కలవడం, వాళ్ళదంతా కొలాబరేషన్ అంతా ఉంటుంది. కానీ ఎక్కడో అక్కడ చిన్న గొడవ వస్తుంది. ఆ గొడవతో ఇక మన సమాజం ఏంటంటే అంటే తందాన అంటారు. అమ్మాయి ఏం చెప్పినా కూడా అది అమ్మాయిదే సార్ కరెక్ట్, అబ్బాయి వైపు ఆలోచించరు. చట్టం కూడా ఎక్కువ ఇప్పుడు అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు బ్రో. ఏం చెప్తావు అసలు, అబ్బాయి నిజంగా నలిగిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజంగానే ఒక అబ్బాయి ఇప్పుడు అదే ప్రసాద్ బెహ్రా ఆ అమ్మాయి వచ్చి నన్ను టచ్ చేసిండు అని చెప్పి కేసు పెడితే ఎంత సిల్లిగా చూస్తారన్న. అంటే వచ్చి నన్ను టచ్ చేసేటాడు, కింద చేయి పెట్టేది అని అంటే ఎంత సిల్లిగా చూస్తారు. ఫస్ట్ మగవాడు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అమ్మాయిలు ఈ మధ్య తెగించారు. ఏది అంటే ఒకప్పుడు నా పరువు పోయిద్దామా అని దూరం అయిపోవచ్చు కదా, పరువు పోయిద్దాం దూరం పోవచ్చు కదా. కలిసి సంవత్సరాలు ఉన్న తర్వాత ఏదో ఒక చిన్న గొడవ మీద నన్ను అప్పుడు అట్లా చేసిండు ఇప్పుడు ఇట్లా చేసిండు అంటే అప్పుడు నువ్వు అట్లనే చెప్పించుకున్నావుగా. మరి అది ఇక వాళ్ళ ఇష్టం అన్న, ఇక మనం ఏం చేయలేము. ఇక అమ్మాయి అనగానే అటు సైడు మనం ఇక ఏం చేయలేం. అంటే ఎందుకంటే ప్రతి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి చివరికి మనల్ని తన్నిపోయిద్ది. అది సేమ్ ఇలాంటి ఇష్యూ అబ్బాయిలు జరిగితే ఎందుకు సమాజం తీసుకోదు? అబ్బాయిలు పట్టించుకోరన్న. ఫస్ట్ ఏమైందిరా చేయి పెడితే ఏమైందాడా అని అంటారు. ఇప్పుడు మర్మంగా మీద చేయి పెడితే ఏమైంది, చేయి పెడితే మంచిదే కాదు, అమ్మాయి పెట్టింది మంచిదే కా అంటారు. ఇప్పుడు అదే అబ్బాయి పెడితే పెద్ద న్యూస్. అది అట్లా అన్న వాళ్ళు ఇక ఏంటంటే ఈ కొద్దిగా పేరు ఏదైనా వస్తుందంటే ఇక వాడు అవసరమైతే బాత్రూంలో పోవాలి కానీ అమ్మాయిల జోలికి పోవద్దు. అది పోతేనే ఇక